ఫ్రెండ్స్, మన ఇండియన్ అనిమేకి అయితే గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా లైక్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్ బాహుబలి ఎటర్నల్ వార్ అనే ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. కంప్లీట్ యానిమే ట్రైలర్. దానిలో ఆ యానిమేషన్ క్వాలిటీ చూసుకుంటే ఆన్ పార్ విత్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ ఆర్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ లో ఉంది. సో బేసిక్ గా యానిమే ఇండస్ట్రీలో అంటే మనకి యానిమే అంటే ఫస్ట్ గుర్తొచ్చే కంట్రీ ఏంటి? జపాన్ కదా. అండ్ యానిమేలో చాలా హైలీ టాప్ గ్రోసింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి మనకి. స్టూడియో గిబ్లీ కావచ్చు, మొక్టో షింకై మూవీస్ కావచ్చు, సో ఆన్ ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ టైం మార్వెల్ లాంటి హై బడ్జెట్ సిజిఐ అంటే లైక్ లైవ్ యాక్షన్ మూవీస్ చేసే ఫిలిం కూడా యానిమే తీయగలదు. దట్ టు ఆ యానిమే ప్రీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయగలదు అని చెప్పి ఈ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ ఇలాంటి మూవీస్ ప్రూవ్ చేశాయి అనమాట. మనకి ఈ బాహుబలి అనేది మనందరికీ తెలుసు. లైక్ ఇండస్ట్రీలో మన ఇండియా సినిమాని వరల్డ్ వైడ్ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా లేవా అంటే అప్పటిదాకా కూడా ఉన్నాయి. బట్ ఇది వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యానిమేని ఇంక్లూడ్ చేయడం వల్ల ఆర్ యానిమే అడాప్షన్ వల్ల మన ఇండియాలో యానిమేషన్ క్వాలిటీ కావచ్చు, యానిమేషన్ స్టోరీస్ కావచ్చు, యానిమే ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ గా ఇంక్రీజ్ అవుతుంది అన్న హోప్ అయితే నాకుంది. సో నాకు ఇక్కడ 2 things అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి హై బడ్జెట్. ఇది బాహుబలి 1 ఫస్ట్ పార్ట్ అంత హై బడ్జెట్ అంటున్నారు. సెకండ్ ది ఇది త్రిపుర కనెక్ట్ చేశారు. సో బేసిక్ గా ఏంటంటే ఆ, అంటే ఇది మూవీ స్టోరీ కాదు, ఎందుకంటే నాకు అది తెలియదు కాబట్టి నాకు తెలిసిన త్రిపుర స్టోరీ నేను చెప్తాను. బేసిక్ గా 3 brothers ఉంటారు. వాళ్ళు అసురాలు అనమాట. ముగ్గురు అసురులే. వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. లైక్ అస్త్రాలు, శస్త్రాలు, వేదాలు, ఉపనిషత్స్, గ్రంథాలు, సో ఆన్. అసలు వాళ్ళకి అంటే పేరుకి అసురులు కానీ వాళ్ళు చాలా బాగా చేయగలరు ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే యాజ్ బై డిఫాల్ట్ వీళ్ళు అసలు కాబట్టి వీళ్ళకి డామినేషన్ అనేది ఒక థింగ్ అనేది ఉంటుంది. బ్యాడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో భూమినే కాదు, ఎంటైర్ ప్రతి ఏమంటారు వరల్డ్ ని, ప్రతి యూనివర్స్ ని కాంకర్ చేయాలన్న డ్రీమ్ తో వీళ్ళు వరం పొందుతారు బ్రహ్మదేవుడి దగ్గర నుండి. ఏంటా వరం అంటే మా 3 లోకాల్ని ఒకదాని కింద ఒకటి ఉంటాయి. 3 లోకాల్ని శివుడు బౌండ్ యారోస్ తో మాత్రమే, అది కూడా ఒక పర్టికులర్ టైంలోనే డిస్ట్రాయ్ చేయగలగాలి. అండ్ వేరే వాళ్ళు ఎవ్వరూ టచ్ కూడా చేయలేనంత అని వరం పొందుతాడు. ఆ వరం పొందిన తర్వాత వీళ్ళు మొత్తం ఇంకా విజృంభిస్తారు. లైక్ డిస్ట్రక్షన్, ఇంకా సో ఆన్. ఓకే, దీనికి కనెక్ట్ చేశారు. మేబీ బాహుబలి వన్ ఆఫ్ ద బ్రదర్ అయి ఉండొచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.